కొత్త చిప్ వేసుకొని తిరుగుతున్నారు. ఈ లోక సంబంధమైనటువంటి లోకాశలు, శరీరాశలు, జీవడంబము. ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుకుందాం, అసలు నా బ్రతుకేంటి, నా లైఫ్ ఏంటి? ఎవరిని కలిగి ఉన్నావు? ఈ లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడిని కలిగి ఉండి కూడా ఏం చేస్తున్నావు? అర్థమవుతుందా? ఈరోజు దేవుడు చెప్తున్నాడు, విస్తారముగా విత్తునను, కొంచెమే పండెను. మీరు భోజనం చేయుచున్నను, ఆకలి తీరక. చూడండి, కొంతమంది గంటలు తిన్న వెంటనే మళ్ళీ గంట తర్వాత ఆకలి అవుతాం. ఆకలి తీరుతుందా చెప్పండి? ఎంత తిన్నా తీరుతుందా చెప్పాలి? పొలాల్లో చిన్నప్పుడు పొలాల్లోకి వెళ్ళాడు, పొద్దున్న తిని వెళ్తే అంతే 5ంటికి, మళ్ళీ సాయంత్రం 6 తర్వాత తింటాడు. తెలుసా? సాయంత్రం 6 తర్వాత అన్నం తినేవాళ్ళు. గంటకి మేత, పళ్ళు బట్టబట్టలాడిస్తాను. చూస్తున్నా, ఆకలి ఆకలి ఆకలి. ఎంత తిన్నా ఆకలి ఏం చేస్తుంది? ఎంత విత్తినా, విస్తారంగా విత్తినా కొంచెమే పండుతుంది. చాలి చాలని పానము చేయించున్నాను, దాహము తీరకయున్నది. ఏమైందంట? ఎంత తాగినా దాహము తీరట్లా. క్యాన్లు అయిపోతున్నాయి నీళ్ళు రోజు. చెప్పాలా? 2 క్యాన్లను మోసుకెళ్ళాలి వద్దా? మెట్ల మీద నుంచి అల్లాడిపోతుందా? 5 ఫ్లోర్లు ఎక్కాలంటే ఇదేనాకారు? అర్థమవుతుందా? ఎంత తాగినా ఏమైతుంది? దాహము తీరట్లా. బట్టలు కప్పుకున్నా చలి ఆగట్లేదు. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్నాను, జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా, చిల్లి సంచిలో వేసినట్టు అయిపోయింది. ఎంతమంది దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది చెప్పండి? రియల్ గా 10 లక్షలు 10 లక్షలు ఉందా చెప్పాలి? అదేంటంటారా? తెలియదు అంటారా? అది ఎందుకు కూడా ఫస్ట్ టైం అంటారు. దరిద్రాన్ని చూసి 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 అర్థమవుతుందా? కారణం ఏంటి? అసలు ఏ పని నిమిత్తం పంపించా? శారదా, నేను పాడే పాట ఏంటి, నువ్వు వేసే డాన్స్ ఏంది? అసలు దేవుడు ఎందుకు పంపించాడు భూమి మీదకి? ఆయన మందిరాన్ని కట్టడానికి పంపించాడు నిన్ను. ఇది కనుక నీకు ఎక్కకపోతే లైఫ్లో బయటికి రావు. లైఫ్లో ఎటు పరిగెత్తున్నావు నీకు తెలియట్లా. డబ్బు 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 24 గంటలు ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మోసే ఓరక ప్రార్థన చేయబగరా సామే, ఓ ముందుకు అంటాడు. ప్రార్థన అంటే నాకు పొద్దున కూడా ప్రార్థన అంటే బాధ వేసింది. అడుక్కోవడమే కదా ప్రార్థన అంటే. ఏంది? అడుక్కోవటం. దేవుడు చెప్తున్నాడు, ప్రార్థన గొప్పదా వాక్యం గొప్పదా అన్నాడు. చూస్తా ఉన్నా. ప్రార్థన అంటే అడుక్కోవడమే కదా మీరు చేసేది. ఎర్లీ మార్నింగ్ చదువుతున్నాడు. అందుకే చదవండి వాక్యం. వినుట వలన అసలు నా ప్రణాళిక ఏదో నీకు తెలిసింది. బైబిల్ పట్టుకో. ఏదో 2 నిమిషాలు అయ్యా వెళ్తున్నానే, కాపాడు, స్తోత్రం, ఆమేన్. అసలు వినో దేవుడు ఏం చెప్తున్నాడు. ఆయన ప్రణాళిక ఏందో నీకు అర్థమవుతుంది. ఆయన జ్ఞానం ఏంటో నీకు ఎక్కిద్ది. ఆయన మార్గం ఏంటో నీకు తెలియాలి అంటే నువ్వు బైబిల్ చదవాలి. వినుట వలన దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడటం ఇంపార్టెంటా, నువ్వు దేవునితో మాట్లాడటం ఇంపార్టెంటా? దేవుని స్తోత్రం. నువ్వు మాట్లాడుతున్నావు అంటే అది ప్రార్థన. నువ్వు మాట్లాడుతుంటే ప్రార్థిస్తున్నావు. అదేందికా చెప్పాలి. ఇక లిస్టు తెలిసింది మీకు. ప్రతి లైన్ పక్కన నన్ను దీవించు ఆశిద్ది. ఒక లైను ఇంకో లైన్, ఒక లైన్ ఇంకో మాట దీవించు ఆశిద్ది, ఒక లైను ఇంకో దీవించు. ఇదే గోల. ఎక్కుతుందా? అర్థమవుతుందా? వద్దని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నా మందిరం పాడైపోయింది. ఈ రోజున నశించుతున్న ఆత్మలను వెతకట్టి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు. ఆ తర్వాత యేసు ప్రభు తర్వాత పౌలు మహాభక్తుడు నా పరుగును తొదముట్టించా. యేసు ప్రభు ఏమన్నాడు? సమాప్తమైంది అన్నాడు.
పౌలు ఏమన్నాడు? నా పరుగుని తుదముట్టించి అన్నాడు. ఆ తర్వాత పని ఎవరికి అప్పచెప్పాడు? మనకు అప్పచెప్పాడు. అసలు ఆ ధ్యాస ఉందా అని అడుగుతున్నాడు. ఎందుకు కొంచెమే పండుతుంది మీకు? ఎందుకు చాలీ చాలనే బ్రతుకు? ఎందుకు చిల్లి సంచులు వేసినట్టుంది మీ బ్రతుకులు? నా మందిరం పాడైతే దాన్ని కట్టాలని ఆశ లేదు. ఎవడేటి పోతే ఆడి తాగి మాని, వీడు వ్యభిచారం చేసి మాని, వాడొక వరస్ట్ వెంటాడు, ఆ టట్ట అయిపోయి వాడి కుమిలిపోని దరిద్రులోని. అందుకే క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరు కూడా దేవుని ఆలోచనతో నువ్వు నింపబడాలి. దైవిక జ్ఞానం నువ్వు కలిగి ఉండాలి. దేవుని మనస్సును కలిగి ఉండాలి. అవునా కాదా? అవునా కాదా? ఆయన హృదయం కలిగి ఉండాలా? దేవుడు చెప్తున్నాడు. మార్నింగ్ కూడా నిన్న పొద్దున్న చెప్పు, అబద్ధము యేసునామం నాకు దూరం అయిపోనుగా కనాలంట. ఏమనాలి? అబద్ధము నాకు దూరం అయిపోను గాక. ఎవరైతే మనస్ఫూర్తిగా అంటారో సత్యం వాళ్ళ జీవితంలోకి ఎంటర్ అయిపోద్ది. ఏమైపోద్ది? సత్యం వాళ్ళ జీవితంలో. ఎప్పుడైతే నువ్వు నేను ఇష్టంగా జీవించాలి, హృదయపూర్వకంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుడు ప్రణాళిక నెరవేర్చాలి, నేను ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి, దేవుడి ప్రణాళిక ప్రకారం వెళ్ళాలి అనుకొని అబద్ధమా నాకు దూరం అయిపోను. ఎప్పుడైతే మనస్ఫూర్తిగా నువ్వు అంటావు దేవుని సన్నిధిలో కూర్చో, అబద్ధం ఏమైపోద్ది? అవిశ్వాసమా యేసు క్రీస్తునంలో నాకు దూరం అయిపోవును గాక అనాలోద్దా? అపనమ్మకము బయటికి వెళ్ళిపోవాలా? నీ దేహములోని దుర్మార్గమును బయటికి పారవలసిన ఎడల నీవు అభివృద్ధి చెందుదు. దేహంలో దుర్మార్గాన్ని ఏం చేసాలా? బయటికి పారేయాలా? ఏదో విని వెళ్తాం కాదు, నీకు ఆశ ఉండాలా, తృష్ణ ఉండాలా. అబద్ధమా నాకు దూరం అయిపోవును గాక, సత్యానికి నేను లోబడుదును గాక, సత్యం నాలో ఉండును గాక, సత్యానికి నేను భయపడుదును గాక, సత్యానికి లోబడుదును గాక, సత్యం నన్ను ఏలును గాక. అర్థమవుతుందా? సత్యమే ఏం చేయాలి నిన్ను? కనీసం బంధువులు కన్నా చెప్తున్నారా ప్రార్థన చేసి సన్నిధికి వెళ్ళండి అని? ఇరుగు పొరుగు వాళ్ళ గురించి చేస్తున్నారా? బానే కొద్దిపోయిన చూద్దాం. ఇక్కడ చిన్నిగిపోయిన సంచిలోకి వెళ్ళిపోతుందా? కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొని. చూడండి, మళ్ళా చెప్తున్నాడు ప్రవర్తన, యాటిట్యూడ్ గురించి నువ్వు మళ్ళా ఆలోచించుకో. కారణం ఏంటి? ఎందుకు చలి ఆగట్లేదు నీకు? ఎందుకు డబ్బులు నిలబడతలేదు? ఎందుకు దాహం అవుతుంది పొద్దాకలా? ఎందుకు తేపగా ఆకలి అవుతుంది? ఎందుకు దరిద్రులు ఉన్నారు? అవునా? చెప్తున్నాడా లేదా? మళ్ళీ ఆలోచించుకోండి. మీ ప్రవర్తన జాగ్రత్తగా ఆలోచించుకోండి. మీ యాటిట్యూడ్ అనేది ఒక్కసారి ఆలోచించు అని మళ్ళా చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ చూద్దామా. పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి ఏం చేస్తాడంట? దాని యందు నేను ఒక్క తుండి బానాకిలు చూడ 99 గొర్రెల్ని విడిచిపెట్టి దేవుడు ఒక్క గొర్రె కొరకు పరిగెత్తాడు. ఒక్క గొర్రె కొరకు అది దొరికినప్పుడు ఎంత సంతోషపడుతున్నాడు చెప్పాలి. కొన్ని నాణ్యాలు ఉన్నాయి, ఒక నాణ్యం పోతే అది వెతికి వెతికి దొరికినప్పుడు ఎంతో సంతోషిస్తుంది ఆ స్త్రీ. వింటున్నారా? తప్పిపోయిన కుమారుడు తప్పిపోతే ఆ వ్యక్తి కొరకు వేదన చెందుతున్నాడు. ఆ వ్యక్తి దొరికినప్పుడు తండ్రి ఎంత ఆనందం కలిగి ఉంది. తండ్రి ఎలా సంతోషిస్తాడు మన ద్వారా? చెప్పాలి చెప్పాలి విన్నారుగా? ఎలా సంతోషిస్తాడు? తెలియదు కాదు ఆ డైలాగ్. ఎందుకు ఎలా చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. విన్నట్లా చూడు, సైతాన్ ఇక్కడే ఉన్నారు, మనుషులు ఏడే ఉన్నారు, కానీ ఎక్కనీది అది ఎన్నీదు విననీదు. ఎందుకు? నువ్వు బాగుపడుతుంది దానికి ఇష్టము. నువ్వు దేవుని వాక్యం విని దాని ప్రకారం చేస్తే దేవుడు సంతోషిస్తాడు. ఆ దేవుడికి సంతోషాన్ని కూడా ఇటు సైతాన్ గాడికి ఇష్టము. నువ్వు ఫలించడం సైతాన్ గాడికి ఇష్టము. నా మందిరం కట్టండి రా బాబు, నేను సంతోషిస్తాను. ఏడబడుతుంది ఆ
అసూయ, ద్వేషము, కుళ్ళు, కుట్రలు, స్వార్థము. ఎవడి గోలాడితే నేను, నా ఇల్లు, నా కుటుంబం, నా గొడ్డలు, నా షోకులే. భారము లేదు, దైవిక జ్ఞానము లేదు, ఆత్మల పట్ల ఆ కన్నీరు లేదు, ఆ కోశ అనేది నీలో లేదు, భారభరితమైనటువంటి ఆత్మ నీలో లేదు. నీ గోలే నీది. కారణం ఏంటంటే వాక్యం ఎక్కట్లా నీకు. ఎప్పుడైతే అబద్ధం దూరం చూడండి ఇక్కడ ఒక్కళ్ళు కూడా చెప్పాలి. ఆ పాప అది కూడా బైబిల్ చూసి చెప్పింది. కారణం ఏంది? నువ్వు మనస్ఫూర్తిగా అనలా అబద్ధమా దూరం అయిపోను అని నువ్వు అంటే 100% ఏమైపోద్ది? అది దూరం ఏమైపోద్ది? వాక్యం నీ హృదయంలోకి. వాక్యమే నీ జీవితాన్ని మార్చేది, వాక్యమే నిన్ను బాగుపరిచేది. ఎన్ని రోజులు దేవుని సన్నిధిలో కూర్చున్నా ఆసక్తిగా రావాలి. ప్రభా ఒక్క మాట నాకు పలుకయ్యా, నా దాసుడు అక్కడ విననీదు, ఇక్కడే ఉంటావు, మందంగా ఉంటాయి చెవులు, గ్రహించనీదు నిన్ను. ఆ హృదయంలోకి వాక్యం వెళ్ళలేదు. కారణం ఏంటంటే కూతూ ఉంటుంది. అంటున్నారా? ఇక్కడ నాకెళ్ళి చూస్తూ ఉంటారు. మళ్ళా క్వశ్చన్ వేస్తే ఎవరు చెప్పారు? క్వశ్చన్ వేస్తే అరుస్తాడు వీడు పెద్ద పెద్దగా. ఎందుకు 11:30 దాకా 11:15 దాకా అటు చూస్తే సరిపోతుంది. ఎవరిన మోసం చేసుకోండి. అప్పులోళ్ళు వస్తే రేపు కొడతారు, ఎమ్మడి ఈడ్చి కొడతారు. జాగ్రత్త. అవునా కదా? అసలు నీకు ఆశీర్వదించబడాలి, నీకు దేవుని జ్ఞానము కావాలి, దేవుని వాక్యం నేను వినాలి. ఎలా నా తండ్రి సంతోషిస్తాడు, నేను ఎలా సంతోషిస్తాను? నా తండ్రి నేను ఎలా సంతోషపరచాలి, నేను ఎలా దీవించబడాలి, నేను ఎలా ఆశీర్వదించబడాలి, నేను ఎలా ఘనపరచబడాలి, నేను ఎలా సమాధానంగా ఉండాలి అన్న ఆలోచన నీకు రావాలి. అర్థమైందా? నా మందిరము కడితే నేను దాని యందు నేను ఒక ఆత్మను తీసుకురండి, మీకు డబ్బులు వస్తాయి. కూర్చొని నాయన నాయన నువ్వు 3 ఇంటిలే నాయనా నాయన డబ్బులు 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 శుద్ధంగా నిద్ర పోరా నాయన, టైం వేస్ట్. 3 ఇంటికి లేచి వ్యర్థమైన ప్రార్థనలు. కారణం ఏదైనా చెబితే వెంటనే దయ్యాలు వెంటనే తూగిపోతాయి మనుషులకి. బైబిల్ ఆయన మీతో చెప్పునది. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఏం చేయాలి? విస్తారముగా చూడు. ఇక్కడ మానును తీసుకొని ఏం చేయాలంటే వచ్చి నా మందిరమును కట్టించిన దాని యందు నేను సంతోషించేది, నన్ను నేను. ఇప్పుడు నశించుతున్న ఆత్మలు పట్టుకోవాలొద్దా? భారం కలిగి ప్రార్థన చేయాలొద్దా? నీ కుటుంబ సభ్యుల గురించి ప్రార్థన చేయాలొద్దా? నీ పక్కింటి వాళ్ళ గురించి ప్రార్థన చేయాలొద్దా? నీ పట్టణము గురించి ప్రార్థన చేయాలొద్దా? నీ రాష్ట్రం గురించి ప్రార్థన చేయాలొద్దా? నీ దేశం గురించి ప్రార్థన చేయాలొద్దా? మనుషులందరి కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు ప్రార్థన చేయి. నువ్వు సంతోషముతో ఉండునట్లు, సంతృప్తిగా ఉండునట్లు దేవుడు చెప్తున్నాడు. నువ్వు సంతోషముతో, ఆనందముతో, సంతృప్తి కలిగి ఉండుటకు అందరి కొరకు, మనుషులందరి కొరకు, అధికారులందరి కొరకు, నాయకులందరి కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయను. నేను ఆ పార్టీ, ఈ పార్టీ, ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాళ్తానికి వీలు, అత్తగారి కట్నం లేదు కాబట్టి వాళ్ళు అసలు సమస్య లేదు, మాంగారులు వీళ్ళు అవునా కదా? మా అన్న నన్ను మోసం చేశాడు కాబట్టి వాడు నాశనం అయిపోవాలి. మా మాయన మా మమ్మల్ని పట్టించుకోడు కాబట్టి వాడు పోవాలా. అర్థమైందా ఏం జరుగుతుంది ఇక్కడ? నా మందిరము కట్టించిన ఎడల నేను దాని యందు చెప్పండి యేసుక్రీస్తు నామములో నా వాక్యం వినకుండా చెప్పాలా? చెప్పినాను అక్షయ్ పైకి చెప్పాలి ప్లీజ్, చెప్పినాను. వెళ్ళే వాక్యం వినకుండా సైతాను ఇప్పుడే నా కాళ్ళ కింద తొక్కివేసి, నేను ఫలించకుండా, నేను అభివృద్ధి పొందకుండా, నా దేవుని నేను పని చేయకుండా, నా దేవుడు సంతోషించకుండా ఏ స్పిరిట్స్ అయితే నన్ను ఇబ్బంది పెడుతున్నాయో,
వాటిని ఇప్పుడే కొట్టినానా యశ్వంత్ ప్లీజ్ మైక్ కొట్టే, దండం పెడతా, కొట్టు కొట్టు కొట్టు. ఇక దండం పెట్టాల్సి వస్తుంది, ఏం చేస్తావు? ఇక అట్టున్నారు బండిగా 10 నోట్లు వేస్తున్నారు. ఏం చేయాలా? 10 నోట్లు 20 నోట్లు చెప్పాలా? ఎంతమంది ఆటోలకు కూడా డబ్బులు లేకుండా వచ్చి ఉంటారు ఈరోజు, టిఫిన్ చేయకుండా వచ్చి ఉంటారు, చిల్లర కొంతమంది చేతుల పైకి ఎత్తున్నారు, ఇట్లా కానుక పట్టుకున్న కానీ మొత్తం చేయండి. కారణం ఏంటి? ఎందుకు పావర్టీలో ఉన్నారు ఈ రోజున? నా మందిరము నువ్వు కట్టట్లేదు, నా మందిరం పాడైపోయింది, అసలు నువ్వు పట్టించుకోవట్లా అంటున్నారా? చూద్దాం ఇక్కడ. దాన్ని నా మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకుందునా. యెహోవా సెలవిచ్చుచున్నాడు, విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరే గాని కొంచెముగా పండెను. ఏం జరుగుతుందంట చెప్పాలా? ఒక ఆయన వచ్చాడు మా ఇంటికి, ఏమన్నా అన్న 30 years నుంచి నేను డీల్స్ చేస్తున్నా తమ్ముడు, ఈరోజు నేను ఈ డీల్స్ చేయడం మానేస్తున్నాను. మాట మీద నిలబడు, గాల్లో మేడలు కడతాడు, ఫోన్ నెంబర్ ఎత్తాడు అంతే, నాకు 5 కోట్లు కావాలంట. ఎవరో ఒకరు ఫోన్ నెంబర్ ఇచ్చేసి 5 కోట్లు కావాలంట. అతను ఎన్ని సున్నాలు, ఎందుకు 5 కోట్లు అన్న? 4 పిల్లలంట, 4 కోట్లతో 4 ఇళ్ళు. వాళ్ళు చూస్తారో లేదో, నాకు నా భార్యకు ఒక ఇల్లు. పాస్టర్ గారికి ఏమి ఇస్తావు? 5% ఇస్తాను. 5% ఆడన్నాను నేను, ఫస్ట్ టైం వింటానే. నువ్వు కూడా వాక్యం చెబుతావు, ఆయన కూడా చర్చిలో వాక్యం చెబుతావు. అంటే మనిషి యొక్క స్వార్థం చూసారా? పిల్లికి కూడా బిచ్చం పెట్టాడు కానీ వీళ్ళకి మాత్రం కోట్లు కావాలి. ఎట్టొస్తుంది? రాజ్యాన్ని కట్టాలా? ఇంకా ఏం చేయాలి? నువ్వు దేవుని రాజ్యాన్ని కట్టాలా? సువార్త ప్రకటించబడాలి నీ ద్వారా, నశించున్న వాళ్ళు రక్షించబడాలా? ఎన్ని రోజులు తిరుగు, నీకు రూపాయి రాదు. బైబిల్ ఫాలో కాదు. విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచుతారు కానీ కొంచెముగా. అర్థమైందా? ఎక్కుతుందా చెప్పండి, ఎక్కుతుందా చెప్పండి. విస్తారముగా ఎదురు చూస్తున్నా ఇలాగ వస్తుంది, గుల్లించి పచ్చడి వేసినట్టు వేస్తున్నాడు. కారణం ఏంటి? నువ్వు మందిరాన్ని కట్టాలన్న ఆలోచన. చూడు, ఇది ప్రాసెస్. ఎన్ని రోజులు వచ్చినా నువ్వు కనుక ఈ ఫార్ములా కనుక ఫాలో కాకపోతే